అభిలాష ముందుకి దాని తర్వాత తీసిన ఒక 4-5 సినిమాల తర్వాత అప్పుడు నిలదొక్కోవడానికి పడిన స్ట్రగులు, ఇక్కడ నిలబెట్టుకోవడానికి పడిన స్ట్రగులు, ఈ రెండు మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తూ నడిపించాయనుకోవాలి. నిలబెట్టుకోవటానికి ఎప్పుడైనా మాకు మన చేతిలోనే ఉంటుందండి. అది మొదట పిక్చర్ చేసేటప్పుడు మనం ఏ గట్స్తో ఏ ఫీలింగ్తో మనం సినిమా చేసామో అదే గట్స్తో ఎప్పుడైనా సినిమా చేయడానికి మన నిర్ణయం మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ మళ్ళీ ఒక గుర్తింపు ఉండే పిక్చరు, ప్రజలను ఆకర్షించే పిక్చరు కావాలంటే ఒక మంచి కాంబినేషన్ ఉండాలి. ఆ మంచి కాంబినేషన్ కుదుర్చుకోవాలంటే మంచి డబ్బు ఉండాలి. ఇప్పుడు ఆ మంచి డబ్బు మంచి కాంబినేషన్ రావటానికి ఇప్పుడు టైం పడుతుంది, ఎక్కువ గ్యాప్ వస్తుంది. ఒక్కొక్క పిక్చరు వాళ్ళు ముందు కమిట్ అయిన పిక్చర్లు సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి, పడుతున్నాయి కూడా. దానికి రీజన్ ఇదివరకటి సైజ్ ఆఫ్ మేకింగ్, ఇప్పుడు సైజ్ ఆఫ్ మేకింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చాలా లావిష్గా మ్యాగ్నిఫిషియెంట్గా తీస్తానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. మన ఇండస్ట్రీ కూడా అలా డెవలప్ అయిపోయింది. ఎంటైర్ వరల్డ్లోనే తెలుగు ఇండస్ట్రీ డిఫరెంట్ స్టేజ్లో ఉంది. సో ఆ జాగ్రత్తల కోసం హీరోలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, డైరెక్టర్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి తగినట్టుగా ప్రొడ్యూసర్లు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. పెద్ద పిక్చర్ చేస్తే పెద్ద డబ్బు, పెద్ద సక్సెస్ ఇవన్నీ న్యాచురల్గా ఉండేది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆ కాంబినేషన్ మనం అట్లా సెట్ చేసుకోవాలంటే అంత ఈజీగా లేదు. తక్కువ డైరెక్టర్లు, తక్కువ హీరోలు, వాళ్ళకి మళ్ళీ ప్రయారిటీ మనకి టర్న్ అయ్యి రావాలంటే చాలా టైం పడుతుంది. సో నిలదొక్కుకోవటం అనేది దీంట్లో అది పెద్ద క్రైటీరియా కాదు. అంత ఇదైతే మనం గట్టిగా మన దగ్గర అంత గట్ ఫీలింగ్ ఉంటే మంచి చిన్న సినిమా తీయొచ్చు. అయితే చిన్న సినిమా తీయడానికి వాతావరణాలు సరిగ్గా లేవు. ఓకే, అంత తేలిగ్గా దానికి చేసే పబ్లిసిటీ చాలదు. థియేటర్లో ఇప్పుడున్న రేట్లు, ఎంట్రీ టికెట్ రేట్లు చాలా కష్టంగా ఉంది. చాలా గొప్ప సినిమా అంటే కానీ థియేటర్కి వచ్చే పరిస్థితిలో లేరు. ఓటీటీలో ఎలాగో ఆ సినిమా వారం రోజులు అయితే వస్తుంది. ఆ సినిమా యాంగ్జైటీగా పెద్ద హీరో ఉన్నాడు, చిరంజీవి గారు వస్తున్నారు అని ఒక యాంగ్జైటీ క్రియేట్ అవ్వదు కదా చిన్న సినిమా అంటే. ఎట్లాగో ఓటీటీ ఉంటుంది కదా. ఓటీటీ అంటే ఎంటైర్ ఫ్యామిలీ హ్యాపీగా ఇంట్లో కూర్చునే చూడొచ్చు కదా. దానికోసం ఎక్కడో థియేటర్కి వెళ్ళటం, ఎంతో కష్టపడటం, దానికి అంత ఖర్చు పెట్టి సినిమా టికెట్ కొనటం, ఇదంత అవసరమా? ఆ ఫీలింగ్తో ఉంటారు ఎక్కువగా. అదే పెద్ద సినిమా అనుకో, నేను ముందు చూడాలనే క్యూరియాసిటీ కలుగుతుంది. దానికి డబ్బు అంత ఖర్చు పెట్టడానికి ఉన్న రీజన్స్లో అదొకటి. సో అంత మ్యాగ్నిఫిషియంట్గా ఫోకస్ చేసి ఆడియన్స్లోకి తీసుకెళ్తే ఒక మేనియాలాగా ఆ జనం అంతా 1500 థియేటర్లు, వరల్డ్ వైడ్గా 2000 థియేటర్లు రిలీజ్ అయితే మనం పెట్టిన పెట్టుబడికి బాగుంటుంది. అంత గ్లామర్ తీసుకురావాలి. ఇప్పుడు నాలాంటి వాడు ఆ గ్లామరు అంత తీసుకొచ్చే కెపాసిటీ, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఈ కష్టం. అంటే కొంత ఏమో మేము అట్లా చేయలేదు కదా, అంత డబ్బు మనం ఖర్చు పెట్టాలా అనే థింకింగ్ ఉంటుంది మాలో. మేము మొదటి నుంచి అట్లా వచ్చిన వాళ్ళం కాదు. సడన్గా ఈ సినిమా ఇంత అవుతుంది అంటే ఎందుకు అంత అవుతుందని లాజిక్ నుంచి మొదలవుతుంది. అందుకని మళ్ళీ నిలదొక్కుకోవటం అనేది దీంట్లో ప్రసక్తి రాదు. చేద్దామా, చేయలేమా, అంత డబ్బు పెట్టగలమా, పెట్టలేమా, ఓకే, ఆ కాంబినేషన్ చేస్తే మంచిదా కాదా. మీ బ్యానర్లో మంచి హీరోలు, మంచి కాంబినేషను, మంచి సక్సెస్లు అన్నీ చూశారు. కానీ బాబు విషయంలో అది మీకు సంతృప్తినివ్వలేదేమో. మా అబ్బాయి విషయం 100% డిస్సాటిస్ఫాక్షన్ ఉందండి. పోయిందని, సక్సెస్ అయితే బాగుండు, కొన్ని అదృష్టాలు జాక్పాట్లు తగిలితే బాగుంటుందని అందరూ ఫీల్ అవుతారు, నేను కూడా ఫీల్ అయ్యా. కానీ జాక్పాట్ రాకముందు నేను ఎలా ఆలోచిస్తాను అంటే మనకి ఎందుకు వాటి గురించి ఆలోచించడం, మన పని మనం చేసుకోవాలనే తత్వం నాది. జాక్పాట్లు వస్తాయి, బ్లాక్ బస్టర్ చేస్తాను, ఇట్లాంటి ఆలోచనలు నాకు ఉండవు. ప్రాక్టికల్గా ఉంటా. నేను మా అబ్బాయిని హీరోగా చేద్దామని నేను అనుకోలే, అతను కావాలన్నాడు. నాకంత కెపాసిటీ లేదని చెప్పా అతనికి. కాదు చేయగలం, మంచి స్టోరీ చూసుకుని మంచిది అన్నాడు.
నాకు ఉన్నది ఒక కొడుకు. అతను అన్ని డబ్బు పోతే నీకు భవిష్యత్తులో రాబోయే డబ్బే పోతుంది, మన దగ్గర డబ్బు అంతంత పోగొట్టే పరిస్థితులు లేవని చెప్పా. అయినా కాదు సినిమా చేయాలనే అన్నాడు. చేయటానికి మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి, మళ్ళీ నేనేమన్నా తప్పు చేశానని అందరూ అనుకుంటారు, వాళ్ళ మదర్ని అందరినీ కూడా కూర్చోబెట్టి సబ్జెక్టు 1-2 సార్లు వినిపించి సబ్జెక్టు ఓకే అన్న తర్వాతే నేను టేకప్ చేయడం జరిగింది. టేకప్ చేసాం, మంచి సినిమాయే తీయటానికి. అయితే ఇప్పుడులాగానే అప్పుడు కూడా కొత్త హీరోలని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. అంత పెద్ద బ్యాంగు ఒక సెన్సేషన్ నేను క్రియేట్ చేయలేకపోయాను. దానికి కావాల్సిన డబ్బు మ్యాక్సిమం సినిమాకి అన్ని అంటే ఏ హీరో అయితే ఫారిన్ షూటింగ్లు ఎక్కడ షూటింగ్లు ఎట్లా చేస్తామో అట్లాగే చేసాం ఆ సినిమాకి కూడా. దానికి ఫారిన్ షూటింగ్ చాలా చేశాను. బట్ మంచి మ్యూజిక్ కిరవాణిని పెట్టే మంచి మ్యూజిక్ చేశా. బట్ సబ్జెక్ట్లో అంత క్యాప్చర్ అందరినీ క్యాచ్ చేసే సబ్జెక్ట్ కాదు, సాఫ్ట్గా సబ్జెక్టు, ఓ సింపుల్ సబ్జెక్టు. నా ఉద్దేశం ఏంటి, ఇతను అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్ చేయలేడు అనే దీంట్లో నా మైండ్లో ఉంది. అయినా ట్రై చేసాం. అలాగే దాంట్లో 1-2 ఇన్సిడెంట్స్ ఉంటే సూపర్ సుబ్బరాయని పెట్టి యాక్షన్ కూడా పెట్టాం. పెద్ద సూపర్ సుబ్బరాయని అప్పుడు సూపర్ ఫైట్ మాస్టర్, తక్కువేం చేయలా. మంచి కెమెరామెన్ పెట్టా రమేష్ అని, మంచి మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణిని పెట్టా. నేను చేయగలిగింది ఒక ఫాదర్గా అన్నీ చేశా. కాస్టింగ్ బాగానే పెట్టి విశ్వనాథ్ గారు కూడా ఉన్నాడు ఆ పిక్చర్లో. మ్యాక్సిమం నేను చేయగలిగింది చేశా. అయితే పబ్లిక్లోకి వెళ్ళేటప్పటికి అంత ఎక్కల. ఆ తర్వాత నేను అటెంప్ట్ చేయలేకపోయా, ఎందుకంటే నేను ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉన్నాను అప్పటికి. మనం ఇంకా ముందుకు వెళ్తే మనం ఫర్దర్గా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఆగి మళ్ళీ నా పని నేను చూసుకోవటానికి మొదలుపెట్టా. సో ఆ రకంగా మా అబ్బాయిని నేను ముందుకు తీసుకెళ్ళటానికి శక్తి చాలలా. అంటే బాబుని కొత్త డైరెక్టర్స్కి పరిచయం చేయాలని ఎందుకు అనుకున్నారు? మంచి డైరెక్టర్లు మీరు అడిగితే అప్పుడు మంచి సీనియర్స్ ఎవరైనా సరే బాబు విషయంలో ముందుకు వచ్చేవాళ్ళు కదా. నేను అడగని డైరెక్టర్ వాళ్ళ పేర్లో ఇవి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అడగని డైరెక్టర్ లేరు. అందరూ డైరెక్టర్లు కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట చెప్పి, మరి వాళ్ళకి ఇష్టం లేకో, మా అబ్బాయి సూటబుల్ కాదనుకునో, లేకపోతే నాకు చేయటం ఇష్టం లేకో, రీజన్ ఏదైనా కానీ ఆల్మోస్ట్ డైరెక్టర్లు అందరూ మెజారిటీ బాగా ఎక్కువ మందిని అడిగాను. ఎక్కువ మంది నో అన్నారు, అందరూ నో అన్నారు. అన్నప్పుడు ఇతను భానుశంకర్ ఇప్పుడు అతను కొంత బాగానే ఉంది, అతను చెప్పే విధానం, తయారు చేసుకునే విధానం బాగానే ఉందనిపించింది. సరే మనం ఇంతకుముందుగా అందరూ పెద్ద డైరెక్టర్లే కాదు కదా మనం చేసినాళ్ళు, చూద్దామని చెప్పి అటెంప్ట్ చేశా. అన్ఫార్చునేట్గా పాపం అతను కూడా పైకి రాలా. మంచి డైరెక్టర్ అతను. ఇప్పుడు ఈ మధ్య అమరావతి ఫైల్స్ చేశారు. వెరీ అన్ఫార్చునేట్. అతను కొంచెం పైకి ఎంతో కొంత అబవ్ యావరేజ్ డైరెక్టర్ అవ్వలేకపోయాడు. సరే దానికి మా పిక్చర్ బాగోకపోవడానికి సంబంధం లేదు. మా పిక్చర్ అతను బాగానే చేశాడు. నాకు పిక్చర్ బాగాలేదు కాబట్టి ఇక ఆ నిరుత్సాహంలో ఫర్దర్గా నేను చేయలేకపోయాను. కానీ బాబుకి మీ వారసత్వం కంటిన్యూ చేశారా సార్? మరి బాబు ఏది మీరు ప్రొడక్షన్లో తర్వాత ప్రొడక్షన్కి వచ్చాడు, ఎక్కువగా ప్రొడక్షన్లో ఉంటాడు ఇప్పుడు కూడా. కానీ అతనికి పెద్ద సినిమా మీద అంత గొప్ప ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంత గొప్ప ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపించదు. నేను పెద్దగా డీప్గా వెళ్ళను, ఎందుకంటే అతను బాగా మోర్ దాన్ మెచ్యూర్డ్ పర్సన్, గ్రోన్ అప్ చైల్డ్ కదా. అందుకని నేను అతను మంచి చెడు అతనికి తెలుసు, నాకన్నా బెటర్గా తెలుసుంటానికి ఛాన్స్ ఉంది, చదువుకున్నాడు కాబట్టి. వరల్డ్ వైడ్ టెక్నాలజీ కూడా బాగా తెలిసిన అతనే. అందుకని నేను పెద్దగా ఏం చేస్తే బాగుంటుందని నేను అడగను.